తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. తిరగబడ్ర స్వామి ఏదైతే మూవీ షూట్ జరుగుతుందో ఆ షూట్కి పరిచయం అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా ఫ్రెండ్స్ అవ్వడం కానీ మాట్లాడుకోవడం కానీ ఎక్కడైనా కామన్ కదా అన్న దగ్గర పాయింట్లో వదిలేశాను. సో 2012 నుంచి మేము లవ్ చేసుకుంటున్నాము అండ్ 2014 నుంచి కలిసి ఉంటున్నాము. ఇట్స్ బీన్ 11 years వీఆర్ టుగెదర్ అండ్ 3 months అవుతుంది తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి. ఏమన్నా అంటే డ్రగ్స్ కేస్ అని అన్నాడు. బట్ ఇట్స్ నాట్ ద డ్రగ్స్ కేస్, ఇట్స్ మాల్వి మల్హోత్రా గేమ్ అండ్ షీఈ్ ఇన్ఫ్లుయెన్సింగ్ హిమ్ అ లాట్. ఆధారాలు అనేవి ఉన్నాయి అండ్ కంప్లైంట్ అయితే మాల్వి పైన అండ్ వాళ్ళ బ్రదర్ పైన ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాకు అక్టోబర్లోనే థ్రెట్ చేశారు, నేను జైలుకి పంపిస్తామని. January 28th నన్ను పంపించారు. నాకు డ్రగ్స్ అన్నది ఆ కేసుకి నాకు సంబంధం లేదు, నేను అలాంటి పని ఎప్పుడూ చేయలేదు. నాకు ఏం కావాలన్నా రాజ్ ఉన్నాడు డబ్బులు ఇవ్వడానికి. అలా మీడియాలో ఏదైతే వచ్చి నేను డ్రగ్స్ అమ్ముకుంటున్నాను, దందా చేస్తున్నాను ఏదైతే వచ్చిందో అదంతా ఫేక్. సో మాల్వి మల్హోత్రా వల్లనే అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని నేను అంటున్నాను. అండ్ దానికి ఇన్ఫ్లుయెన్స్ ఆ అమ్మాయి చేసి ఉంటుంది. ఎందుకంటే 11 years నుంచి మేము కలిసి ఉన్నప్పుడు మనిషి ఏంటి అని అయితే నాకు అర్థమవుతుంది కదా. అందులో రాజ్ మిస్టేక్ అయితే అనుకోవట్లేదు నేను. అంటే అబాండనింగ్ ఈజ్ వెరీ బ్యాడ్, వదిలేయడం నన్ను ఇలా. బట్ మాల్వి ఇన్ఫ్లుయెన్స్తో మాల్వి గేమ్తోనే జరుగుతుంది. ఈవెన్ ఐ వాజ్ ఇన్ 2 short films అప్పుడు. ఏదో మైలా అని షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను నేను అప్పుడు. దాని తర్వాత రాజ్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది కాదు నేను ఆన్ స్క్రీన్ కనిపించడం. సో నేను హౌస్ చూసుకుంటూ, రాజ్ని చూసుకుంటూ అండ్ డాగ్స్ని చూసుకుంటూ ఉండేదాన్ని. బట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ఈజ్ వెరీ బ్యాడ్. దానికోసం నేను ఫైట్ చేస్తున్నాను. అండ్ ఐ వాంట్ రాజ్ టు కమ్ బ్యాక్. ఆమె ఛాలెంజ్ చేసింది నాకు, కేసు పెడతానని, సారీ ఐ మీన్ జైలుకి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది, చంపుతానని ఛాలెంజ్ చేసింది, రాజుని నీ దగ్గర నుంచి విడదీస్తానని ఛాలెంజ్ చేసింది. అవే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నన్ను చంపేదే. అదే ఒక మనిషికి ధైర్యం ఏమో ఎవరికి తెలియదు కాబట్టి ఈజీగా వదిలించుకోవచ్చు అన్నదే ఒక రీజన్ అయి ఉండొచ్చు. వదిలించుకోవడం కూడా చాలా ప్లానింగ్గా చేశారు. అట్లీస్ట్ నేను ఎలా ఉన్నాను అని కూడా తెలియలేదు, ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయలేదు, మా పేరెంట్సే చేశారు. అండ్ బయటకు వచ్చే 2 days ముందు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ స్లోగా యూనో ఫోన్స్ అన్నీ బ్లాక్ చేయడం జరిగింది. వాట్సాప్ బ్లాక్ చేస్తున్నాడు, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లో బ్లాక్ చేశాడు. మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి మాట్లాడట్లేదు. ఆమె ఒకసారి ఏమో వదిలేసి వెళ్ళిపో అంటది, ఒకసారి మనీ తీసుకో అంటది, అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామంటది. మరి మేమేంటి అంటాను. అంటే రాజ్ నీతో హ్యాపీగా లేడు, నాతో హ్యాపీగా ఉన్నాడు అంటుంది. పెళ్లి చేసుకున్న అంటే పెళ్ళి అంటే నా మెడలో తాళి కట్టడం అయితే జరిగింది. అండ్ 3 months నుంచే ఐ మీన్ ఆఫ్టర్ 3 months మేము చెప్పాము. 3 months నుంచి మా పేరెంట్స్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది. వెరీ యంగ్ కదా, అప్పుడే ఉయ్యాల జంపాల రిలీజ్ అయ్యి అప్పుడే సక్సెస్ వస్తున్న హీరో కదా. అండ్ ఎందుకు అన్న దగ్గర నేను కూడా కొంచెం ప్రొటెక్షన్ మోడ్లోనే ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళ రాజ్ పేరెంట్స్ని అండ్ రాజ్ గ్రాండ్ పేరెంట్స్ని కూడా తీసుకురావడం జరిగింది. మేమంతా కూడా ఇక్కడే కలిసి ఉన్నాము. హిమాచల్ సీఎం మా ఫాదర్ ఫ్రెండ్ నిన్ను చంపేసి ఇక్కడ లోయలో పడేస్తే నీ బాడీ కూడా దొరకదు, ఏమనుకుంటున్నావో అని చెప్పడం జరిగింది. నేను దట్స్ ద రీజన్ నేను ఇంకా స్టేషన్ అండ్ మీడియాకి అప్రోచ్ అయ్యాను. ఐ మీన్ నన్ను చంపేస్తాను, రాజు నుంచి విడిపోకపోతే అన్నప్పుడు మరి అది జరుగుతుంది కదా. సో నాకు హెల్ప్ కావాలి అండ్ ప్రొటెక్షన్ కావాలి అండ్ న్యాయం కావాలి అండ్ రాజ్ కావాలి. లైవ్లో కూడా చెప్పాను నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 ఆ తర్వాత నుంచే మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో. అది నిజం. ఇప్పుడు ఇంకా దెబ్బతిన్నాక వెళ్ళాను, మీ అందరికీ తెలుసు జరిగింది. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి. ఖచ్చితంగా ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, అందులో ఎంత మీరు ఖచ్చితంగా మీరందరూ మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోద్ది మీకు. మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు 5 నిమిషాల పని. మీరు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమవుతుంది నిజం ఏంటి అనేది. నేనైతే లీగల్గానే ఫైట్ చేస్తానండి. ఏమండి నేను ఆమెతో సినిమా చేశాను, కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య ఇవన్నీ బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో
ఇప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. అంటే ఏంటి ఏం అది బెదిరిస్తుందండి మీకు? నేను అడగలేదండి. ఈమె చాలా గట్టిగా బెదిరించింది. చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటారండి. అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. నేను ఇస్తానండి నా సైడ్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి. ఇది అడుగుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 ఏళ్ల క్రితం మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. రాజశేఖర్ గారు ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి. గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు. 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా అందరికి ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటంటే నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి. లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి. అప్పట్లో ఉండేదండి. 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ 4 రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోను కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ యావండి. 45 రోజులు యావండి. జైల్లో. ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈమె ఆవిడకి ఫోన్ చేసిందండి. అది కూడా మళ్ళీ చెప్తున్నా. అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. మాకు అసలు ఏమీ లేదండి. గత 7 ఏళ్ల నుంచి కూడా. ఆ తర్వాత ఆవిడ మస్తాన్ అబ్బాయితో రిలేషన్షిప్లో ఉందండి. నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు. ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి. ఈవిడ మస్తాన్ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటూ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది. ఫోటో తీసుకొచ్చా. కంప్లైంట్ లోని వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇది చేశాడు, అది చేశాడు, మస్తాన్ అన్నాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. మరి నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.